మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి గారు తాజాగా మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్పై పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మీ అభిప్రాయం? ఒకటి, వివేకానంద రెడ్డి గారి హత్య అనేది 2019 ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక సంచలనం. ఎందుకంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారా అని రాష్ట్రం మొత్తం ఒక విషయం తెలియక ఆ రోజు అందరూ సతమతమవుతూ ఉన్నారు. ఆ రోజు సాక్షి పేపర్లో ఏమని వచ్చిందో తెలుసా? వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణమని సాక్షిలో తొలిసారి హెడ్లైన్ వచ్చింది. సాక్షి పత్రిక ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులు చనిపోయింటే అక్కడ సాక్షి పేపర్లో గుండెపోటు అని ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా? ఆ తర్వాత అది గొడ్డలిపోటు అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే తన నోటితో చెప్పాడు. ఆ గొడ్డలిపోటు చంద్రబాబు నాయుడు ఇచ్చాడని ఆ పక్కన రోజే నారాసుర రక్త చరిత్ర అని రాశాడు. వీటన్నిటిలో చూస్తూ ఉంటే మనం ఆ రోజే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఎవరో పెద్ద వ్యక్తుల పాత్ర ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారి పాత్రే ఉందని ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఆరోపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక అనుమానాలు. తర్వాత ఏమైందంటే ఈ రోజు చూస్తే సాక్షాత్తు సునీతారెడ్డి గారే మా తండ్రి గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదు, వీళ్ళ పాత్ర సహకరించడం లేదని చెప్పి సాక్షాత్తు ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వివేకానంద రెడ్డి గారి కేసును అనగదొక్కాలని అనేక సార్లు ఢిల్లీకి కూడా పయనించడం జరిగింది. ఈ కేసులో ప్రత్యక్షంగాను పరోక్షంగాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆమె చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ రకంగా ప్రజలు తీసుకుంటారంటారు? ఒకటి, ఇది ప్రజలు ఏ విధంగా తీసుకోవాలంటే మనం చూస్తే సాక్షాత్తు వివేకానంద రెడ్డి గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు కూతురు చెప్పిన మాటలను చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటలు వేరుంటాయి, చేతలు వేరుంటాయి. జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూరత్వం గలవాడో, జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఈ మాటతో మనకు తేలిపోతాయి. ఎందుకంటే ఇతను మాటలు ప్రజల ముందుకొచ్చి నేను మీ బిడ్డని అంటాడు, కానీ తన తండ్రి లాంటి వ్యక్తి వివేకానంద రెడ్డి చనిపోతే వాళ్ళకే న్యాయం చేయలేని వాడు మన బిడ్డంటూ మనకు కూడా అదే విధంగా మోసం చేస్తాడేమో అని ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఇంకొకటి అంటాడు, నేను మీ బిడ్డని అని. నీ సొంత చిన్నానికే న్యాయం చేయలేని బిడ్డ మాకేమి న్యాయం చేస్తావు, ముందు నీ ఇంట్లో విషయాలు చూడని ఈరోజు రాష్ట్ర ప్రజలు చెప్పే స్థితికి ఉన్నారు. మళ్ళీ ఇంకొక మాటలంటాడు, రాష్ట్రంలో మహిళలందరికీ అండగా నేనుంటా అంటాడు ఈ జగన్ రెడ్డి. ఈరోజు తన సొంత చెల్లెలు సునీతారెడ్డికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడా? తన సోదరుడు జగన్కి ఆయన పార్టీ వైసీపీ నేతలకు ఓటు వేయద్దని కూడా ఆమె చెప్తున్నారు ప్రత్యక్షంగా. దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఆవేదన చెందిన ఒక ఆడబిడ్డ మాట అది. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 ఏళ్లగా ఎన్నో అవమానాలను భరించి తన తండ్రిని ఎవరు చంపారో వాళ్ళని శిక్షించండి, నాకు న్యాయం చేయండి అని ఒక ఆడబిడ్డ ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంటే ఆమెకి సహాయం చేయకపోగా ఆమె పైన అసత్య ఆరోపణలు చేసి తన తండ్రి శీలాన్ని శంకించిన వ్యక్తుల్ని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తూ ఉంటే ఏ విధంగా ఆమె బాధ ఉంటుంది? అందుకని ఈరోజు ఆమె ఒక ఆవేదనతో, ఒక బాధతో ఈరోజు బయటకు వచ్చి ఆ విధంగా చెప్పడం జరిగింది. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని సునీత తేల్చి చెప్పారు. దీన్ని ఈ రకంగా చూడొచ్చు అంటారు? అవును, హత్యలకు పాల్పడే వాళ్ళకు పాలించే హక్కు ప్రజాస్వామ్యంలో లేదు. ఈ ప్రజాస్వామ్యంలో గూండాలు, రౌడీలు పాలకులుగా ఉండకూడదు. అలాంటి వాళ్ళు జైల్లో ఖైదీలుగా ఉండాలి, పాలకులుగా మంచి వాళ్ళు ఉండాలని చెప్పింది. ఇక్కడ ఖైదీ ఎవరో కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఈరోజు గూండాయిజం, రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పాలకులుగా ఉంటే రాష్ట్రంలో ప్రజలకు శాంతి భద్రతలు ఉండవు, రాష్ట్రంలో ప్రజలపైన ఒక దమనకాండ జరుగుతుంది. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు పాలకుడుగా వద్దు, రాష్ట్రాన్ని కాపాడండి అని ఒక రాష్ట్ర పౌరురాలుగా సునీతారెడ్డి గారు ఈరోజు అడుగుతూ ఉన్నారు. సాధారణ హత్య కేసులో 4 నుంచి 5 రోజుల్లో విచారణ జరిగి నిందితుడిని తేల్చి చెప్తారు. కానీ సిబిఐ ఇన్వాల్వ్ అయిన కేసులో ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుందంటారు? ఇప్పుడు జాప్యం జరుగుతూ ఉందంటే దాని వెనకాల ఎంతోమంది పెద్ద నేతల, బడా నేతల హస్తం ఉంటేనే జరుగుతుంది. ఈరోజు మనం కొన్ని విషయాల్లో చూస్తే ఈరోజు ఆ బడా నేతలు ఎవరంటే కొన్ని విషయాల్లో మనం గమనించినట్లయితే క్లారిటీగా తెలుస్తుంది. కడపలో సిబిఐ అధికారులు వచ్చి విచారణ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ లోకల్ పోలీసులు కేసు టేక్ ఓవర్ చేస్తాం, మీ పైన కేసులు పెడతామని సిబిఐ అధికారులనే బెదిరించారంటే అక్కడ ఎంత పెద్ద నేత హస్తం ఉందో మీరు అర్థం చేసుకోండి. రెండోది, కర్నూలులో ఈ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయాలన్నప్పుడు విచారణ పేరిట రమ్మన్నప్పుడు సహకరించడం లేదంటే ఆ రోజు అక్కడ కర్నూలులో ఇతను హాస్పిటల్లో దొంగలాగా దాంకో ఉంటే అవినాష్ రెడ్డి ఆ రోజు అరెస్ట్ చేస్తామంటే ఆ రోజు అరెస్ట్ చేయనీయకుండా అక్కడ కొంతమంది రౌడీ ముఖాలతో ధర్నాలు, గూండాయిజం చేపించి శాంతి భద్రతలు దెబ్బతింటాయని సిబిఐ అధికారులను వెనక్కి పంపించారంటే దాంట్లో ఎంత పెద్ద నేత హస్తం ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు.
ఇది ఒకటి కాదు, ఎన్నో సందర్భాలలో, ఒక సందర్భంలో కాదు. అదేవిధంగా సునీత గారు పోరాటం చేస్తూ ఉంటే ఆమె పైన అక్రమ కేసులు పెట్టడం, ఆమెను వేధించడం, ఆమె భర్తను వేధించడం, అదేవిధంగా ఆమె నా తండ్రికి న్యాయం చేయండి ఎక్కడికన్నా వెళ్తే ఆమెకు కూడా అక్రమ సంబంధాలు అంటగట్టిన నీచుడు ఎవరో, ఆ పెద్ద నేత హస్తం ఎవరో రాష్ట్రం మొత్తం తెలుసు. ఈరోజు పులివెందుల్లో ఒక చిన్న బిడ్డను అడిగినా కూడా చెప్తారు వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరు పాత్ర. అలాంటి పాత్రధారుల్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉందో, సిబిఐ కేసు విచారణ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఢిల్లీకి ఎందుకు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారో సాక్షాత్తు ఇది జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్తే బాగుంటుంది.